దేవునికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి సేవకులకి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తాను. అందరికీ వందనాలు అమ్మగారు, వందనాలండి. అందరికీ కూడా వందనాలు. అలాగే కూడి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నా ప్రత్యేకమైన వందనాలు అమ్మ. అందరికీ కూడా అందరూ బాగున్నారు కదండి. నూతన సంవత్సరంలో నూతనంగా ఉన్నారా? ఏమైనా కష్టాల్లో ఇబ్బందులు ఉన్నారా? ఏమైనా కష్టాలు ఉంటే దేవుడు ఆ కష్టాల నుంచి దూరం చేయనుగాక. ఆమెన్. దేవునికి స్తోత్రం. నా పేరు స్టీఫెన్ అండి. మా ఇంటి పేరు పిట్ట స్టీఫెన్. మా గ్రామము కేశవరం గ్రామం. కేశవర గ్రామంలో ఏఈఎల్సి ఆంధ్ర ఇవాంజికల్ లూథరన్ చర్చ్ మా చర్చ్ అండి. అయితే నేను కువైట్ ప్రాంతంలో పని చేస్తూ ఉన్నాను. మిషన్ ఆపరేటర్ కింద, సిఎన్సి ప్లాజ్మా మిషన్ ఆపరేటర్ కింద పనిచేస్తున్నాను. పని చేస్తున్నటువంటి సమయంలో ఆ కువైట్ గ్రామంలో మా పిన్ని ద్వారా కృపా ప్రార్థనా మందిరం అనేసి సంఘం, ఆ సంఘంలో నేను వాడబడుతున్నాను. ఆ సంఘం వ్యవస్థాపకులు జోసఫ్ జాయ్, మీకు అందరూ తెలుసండి, బీరా జోసఫ్ జాయ్ గారు. ఆ సంఘంలో వెళ్ళినప్పుడు నాకు మంచి సహోదరుడు కనిపించారు. ఎవరు చెప్పాలి? మా స్టీఫెన్ ఎవరు బ్రదరు? విష్ణు బ్రదర్, విన్సెంట్. ఆ బ్రదరు చక్కటి స్నేహం. ఎంత మంచి స్నేహితుడు అంటే ఏమైనా కోప్పడినా కానీ మళ్ళీ సాత్వికంగా అయిపోతాడు. చక్కటి స్నేహితుడు తగినాడు, అంటే పరిచయం అయ్యాడు. ఆ పరిచయం అలా కొనసాగుతుంది, కానీ ఎప్పుడు కూడా మేము విడిపోలేదు. చక్కటి పరిచయంలో కృపా ప్రార్థనా మందిరంలో వాడబడుతూ ఉండేవారం. తర్వాత ఆయన ద్వారా రతన్ రాజ్ అయ్య గారు మాకు పరిచయం అయ్యారు. ఆయన చాలా మంచి సేవకుడు, చక్కటి దీనత్వము, సాత్వికం కలిగినటువంటి వ్యక్తి చెప్పాలంటే. అయితే ఆయన బేర్షెబా ప్రార్థనా మందిరం అనేటువంటి సంఘం ఉంది ఆయనకి. ఆ సంఘంలో మన విన్సెంట్ బ్రదరు పాస్టర్గా, అసిస్టెంట్ పాస్టర్గా చేస్తూ ఉన్నారు. ఆయనతో పాటు నేను వెళ్తూ ఉంటాను. అటు తర్వాత అయిపోయిన వెంటనే మళ్ళీ కృపా ప్రార్థనా మందిరికి ఇలాగా మేము తిరుగుతూ ఉంటాం. సో మా పరిచయం బట్టి మీరందరూ కూడా ప్రార్థన చేయాలి. మేము ఇంకా దేవునిలో ఎదగాలనేసి మేము కూడా బైబిల్ ట్రైనింగ్ అవుతూ ఉన్నాం. ఇప్పుడు నాది 4th సెమిస్టర్, బ్రదర్ది 2nd. చక్కటి బైబిల్ ట్రైనింగ్ మేము పొందుకుంటున్నాం. మా కోసం, పరిచర్య కోసం ప్రార్థనలో పెట్టండి. తర్వాత నేను అక్కడ బైబిల్ ట్రైనింగ్ ఎలా జాయిన్ అయినంటే, అక్కడ కూడా వేరే కృపా ప్రార్థనా మందిరంలో వేరే బ్రదర్ ద్వారా నేను జాయిన్ అయ్యాను. ఆయన పేరు ప్రసాద్ బ్రదర్. ఆయన చక్కటి అంటే బైబిల్లో వాక్యాన్ని వివరిస్తూ, నేటి దినాలు చాలా చెడ్డగా ఉన్నాయి కనుక మనం సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి కనుక దేవునిలో ఉండాలి బ్రదరు అనేసి చక్కటి రీతిలో ఆయన చెప్పడం జరిగింది. అప్పటి నుంచి కూడా బైబిల్ ట్రైనింగ్ అవుతూ ఉన్నాను. మా బైబిల్ ట్రైనింగ్ చక్కగా రీతిలో జరుగుతోంది. అందరూ ప్రార్థించండి, దేవునిలో ఇంకా బలపడాలి, దేవుని పరిచర్యలో ఉండాలి అనేసి ఒక సంకల్పంతో అలా ఉంటూ ఉన్నాం. అలాగే ఇక్కడ మలాకి గారు ప్రోత్సాహంతో ఇక్కడికి వచ్చినందుకు ఆయనకి చాలా ధన్యవాదాలు తెలియజేస్తాను. తర్వాత కల్వరి కాంతి మినిస్ట్రీస్ కువైట్ పాస్టర్ గారు అందరికీ తెలిసే ఉంటుంది. ఆయన కూడా నా ప్రత్యేకమైన వందనాలు. పాస్టర్ అమ్మ గారు ఇద్దరు కూడా నా ప్రత్యేకమైన వందనాలు. ఆయన కూడా గొప్ప పరిచర్య కల్వరి కాంతి. అనేక మంది ఆత్మలు, నూతన ఆత్మలు కానీ అలా వస్తూ ఉంటాయి. తర్వాత చక్కటి వాక్యాన్ని వివరిస్తారు. అయ్యగారు కూడా ఆ రోజుల్లో ఉన్న సమయంలో వెళ్ళే వాళ్ళం. అయ్యగారు ఇక్కడ ఉన్నారు. కొన్ని దినాల తర్వాత మరలా రిటర్న్ వస్తారు. ఆయన కోసం మేము వెయిట్ చేస్తూ ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేటి దినాల్లో మనం వాక్య భాగంలోకి వెళ్తున్నాం. నేటి దినాల్లో క్రైస్తవ్యం అని చెప్పుకుంటున్నారు, కానీ నిజమైనటువంటి క్రైస్తవంలో ఎవరో కూడా జీవించట్లేదు. ప్రియ దేవుని సంగమా, దేవుని మందిరంలో వస్తాం, వెళ్తాం, కానీ దేవుని యొక్క మాటలు విన్న తర్వాత దాన్ని విడిచిపెట్టేస్తూ ఉంటాం. ఇందాక బ్రదర్ చక్కటి వాకింగ్ చెప్పారు. ఏంటి? ప్రార్థన ప్రార్థన ప్రార్థన. అది మనం చేస్తాం, అందరూ చేస్తారు. ప్రార్థన చేసినప్పుడు బాగానే ఉంటారు, తర్వాత తొలగిపోతూ ఉంటారు. క్రైస్తవ జీవితంలో ఇది ఏమైపోయిందండి, ఒక అలవాటు కింద మారిపోయింది. ప్రియ దేవుని సంగమా, మీకు ఒకరిని నేను పరిచయం చేస్తాను. మరలా తర్వాత పాట కూడా పాడారు. ఏంటి? కూర్చుండుట, నిలిచిండుట అన్నీ ఆయనకి తెలుసు. నువ్వు ఏం చేస్తున్నావో అది ఆయనకి తెలుసు. ఒకానొక సమయంలో దేవుని యొక్క మందిరం, దేవుడు
నివసించే స్థలం, దేవుడు నివసించే స్థలం. ఆ మందిరంలో ఒక 70 మంది ధూపం వేస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారు? మీరు చెప్పాలి, మాట్లాడాలి. ధూపం వేస్తున్నారు. ఈ 70 మంది ఎక్కడి నుంచి వచ్చారంటే, ఆనాడు మోషే కాలంలో తన యాజకత్వంలో అంటే ప్రత్యక్ష గుడారంలో దేవుని మందిరం ఎదుట అక్కడ పరిచర్య చేయడానికి 70 మంది పెద్దలను ఎదుర్కొన్నారు. ఆ పెద్దల ప్రకారంగా ఒక 70 మంది ఏం చేస్తున్నారండి? ధూపం వేస్తున్నారు. ధూపం అనగా ఏంటి? ప్రార్థన. నేటి దినాల్లో ప్రార్థన, ఆనాటి దినాల్లో ధూపం అనగా దేవునికి ప్రత్యేకంగా అర్పించబడింది. ధూపవేదికలు, నైవేద్యాలు, అలాంటి విషయాలు వీళ్ళు ఏం చేస్తారంటే 70 మంది ధూపం వేస్తూ ఉన్నారు. చిక్కటి ధూపం లేక అలా 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 వెళ్తూ ఉంది ధూపం. ఆ మందిరంలో ఏం జరుగుతుంది? ధూపం వేస్తున్నారు 70 మంది. అలా బయటికి వెళ్ళే వాళ్ళకి ఏం కనిపిస్తుందంటే, అబ్బబ్బబ్బా, ఏం ప్రార్థనరా, ఏం ఆరాధనరా, చక్కటి రీతిలో జరుగుతుంది. నిజంగా ప్రార్థన అంటే ఇదిరా, నిజంగా అంటే ఇలాగ ఉండాలరా మందిరాలు అంటే అన్న అనుకున్న సమయంలో తన ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు గారికి దేవుడు చూపిస్తున్నాడు. ఏమని? యెహెజ్కేలు, నువ్వు అనుకున్నావు నా మందిరంలో వీళ్ళు ఏం చేస్తున్నారో నీకు చూపిస్తాను పదా అన్న సమయంలో ఆయన యెహెజ్కేలు గారిని తన ఆత్మచేత కొనిపోబడుతున్నప్పుడు ఆయన అంటూ ఉన్నాడు. ఏమని? ప్రభువా, ఎక్కడికి ప్రభువా, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు ప్రభువా అన్న సమయంలో దేవుడు అంటూ ఉన్నాడు, రా యెహెజ్కేలు, నీకు చూపిస్తాను. నా నివాస స్థలములో వీళ్ళు ఏం చేస్తున్నారో నీకు చూపిస్తాను పదా అని దేవుడు యెహెజ్కేలు గారిని దేవుడి మందిరంలో యెరూషలేము దేవాలయంలో దించాడు. అక్కడ ఏం చేస్తున్నారు చూడండి ఒకసారి. యెహెజ్కేలు గ్రంథము 8:11. ఒక్కొక్కడు చెప్పండి. ఇశ్రాయేలీయుల పెద్దలు 70 మంది, షాపాను కుమారుడైన సరిపోతుందండి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆవరణలో ఉన్నారు. మందిరం ఎన్ని భాగాలు చెప్పాలి. మందిరం 3 భాగాలు. యెరూషలేము దేవాలయం 3 భాగాలు. 1 ఆవరణము, 2 పరిశుద్ధ స్థలము, 3 అతి పరిశుద్ధ స్థలం. అయితే వీరు ఎక్కడున్నారంటే ఆవరణలో ఉన్నారు. బయటికేమో ధూపవేదికలు, నైవేద్యాలు కనిపిస్తున్నాయి. చక్కటి ధూమంలాగా విగురుతుంది. ఆ ధూమం చదవమ్మా, కంటిన్యూ చేయి. చిక్కటి మేఘములే నరపుత్రుడా, ఇశ్రాయేలీయుల పెద్దలు నువ్వు చూస్తున్నావు కదా, మరియు ఆయన నువ్వు ఈ తట్టు తిరుగుము, వీటి మించిన యెహోవా మందిరపు ఉత్తరం సరిపోతుందండి. యెహోవా మందిరపు ఉత్తరం అంటే 70 మంది ఇలా చేస్తున్నారు. ఇంకా చెప్తూ ఉన్నాడు, యెహెజ్కేలు వాటి చూడు, ఉత్తరం వైపు చూడు, అక్కడ ఏం చేస్తున్నారు, వీరు ఎట్టి హేయమైనటువంటి క్రియలు చేస్తున్నారు, నీకు చూపిస్తాను పదవయ్య అనేసి యెహెజ్కేలు గారితో ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత ఇంకా ఎదరికి చూస్తే ఆ దేవుని యొక్క ఆ మందిరంలో అనేకమైనటువంటి విగ్రహ బొమ్మలు. చదవనమ్మా, కంటిన్యూ చేయండి. అక్కడ స్త్రీలు తమ్ముజ దేవత అన్నటువంటి ఒక దేవతని ఆరాధిస్తున్నారు. ఎక్కడ? దేవుని మందిరంలో ఏం చేస్తున్నారండి? తమ్ముజ అనేటువంటి దేవత ఆరాధిస్తూ ఉన్నారు. తర్వాత అప్పుడు ఆయన నరపుత్రుడా, ఇంకా ఉన్నాయి నరపుత్రుడా, ఇంకా ఉన్నాయి, ఇంకా చూపిస్తాను పద అని అలా చూపిస్తూ ఉన్నాడు. చదవాలి. యెహోవా మందిరపు లోపల ఆవరణంలో దింపగా సరిపోతుందండి. ఎంతండి? ఎంతమంది?
70 మంది ఏమో ధూపం వేస్తున్నారండి. తర్వాత ఇంకా 25 మంది ఏం చేస్తున్నారంటే వీళ్ళ పెద్దలు వీళ్ళ పరిచర్య ఏంటంటే దేశం కోసం, తర్వాత అక్కడ ఉన్న విషయాల్లో వాళ్ళకి ఏమైనా సమస్యలు వచ్చినా అది ఈ 25 పెద్దలు ముఖమండపంలోకును, ఎక్కడ చదవాలి ఒకసారి, బలిపీఠంలోకును మధ్యను ఇంచుమించు 20 మంది వీళ్ళు చేయాల్సింది ఏంటంటే దేవునికి ప్రార్థన చేయాలి. మన దేశం ఎలా ఉంటుంది, మనకి ఏమి కరువుగా ఉన్నాయి అనేటువంటి ప్రార్థనలు చేయాలి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం, కంటిన్యూ చేయండి. వారి వీపులు యెహోవా ఆలయం తట్టు, వారి ముఖములు తూర్పు తట్టును సరిపోతుందండి. దేవుని మందిరంలో ప్రార్థన చేసినప్పుడు ముఖం ఎటు ఉండాలి? మీకు ముఖం ఎటు ఉండాలి? మీది దేవుని తట్టు తిరిగి ఉండాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? వీపులు చూపిస్తున్నారు దేవునికి. దేవుని మందిరంలో, దేవుడు నివసించే స్థలంలో వీళ్ళు చేయాల్సింది ఏం చేయాలంటే ప్రార్థన ఆయనకి ఎదురుగుండా చేయాలి. కానీ వీళ్ళు వీపులు ఎటు చూపిస్తున్నారు? దేవునికి చూపిస్తున్నారు. ఎంత అహిష్ట కార్యాలు చేస్తున్నారని ఇజ్రాయేల్ ప్రజలు ఆనాటి దినంలో ఎంత అహిష్టమండి దేవునికి. వాళ్ళు వీపులు చూపించడమా? దేవుడు అదే సమయంలో ఆయనకి యెహెజ్కేలు గారికి, ప్రభువా ఏంటి ప్రభువా నీ నివాస స్థలం అని చెప్పుకుంటున్నా, నీ మందిరంలో ఏంటి ప్రభువా ఇలాంటివి అనేసి అంటూ ఉన్నాడు. అదే నీకు చూపిస్తున్నానయ్యా అని దేవుడు యెహెజ్కేలుతో చెప్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, అప్పుడు ఆ ఈపిని చూపించి వీళ్ళు ఏం నమస్కారాలు చేస్తున్నారంట? సూర్యునికి నమస్కారాలు చేస్తున్నాడు. ఏంటి సూర్య నమస్కారాలు అంటే, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సూర్యుడు ఉంటాడు. ఏంటి ఆ సూర్యుడు అంటే, ఎవరికైనా పాప కానీ బాబు కానీ పుట్టినప్పుడు ఏమంటారండి? మా ఇంటికి వెలుగు వచ్చింది, ఆడి పుట్టాకరా మా ఇంటికి వెలుగు వచ్చింది అనేసి అంటారా లేదా? కనుక దేవునికి ఇంకా నువ్వు ఎక్కడ కృతజ్ఞత తెలియచుకుంటున్నావు? ఆ చక్కటి ప్రార్థన బ్రదర్ చెప్పాడు, కృతజ్ఞత ప్రార్థన కలిగి ఉండాలని. ఎక్కడ కృతజ్ఞత చేస్తున్నావు? నువ్వు ప్రార్థన ఇక్కడ చేస్తున్నావు, కానీ నీ యొక్క ముఖం ఎటుంది? తూర్పు తట్టి అక్కడ ఉన్నటువంటి సూర్య నమస్కారం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆనాటి దినాల్లో తూర్పు తట్టు అసూరియులు చక్కటి రీతిలో ఉండేవారు. వారు ఏమన్నా మాకు సాయం చేస్తారనేసి వీళ్ళు అడ్డు చూస్తూ ఉన్నారు, దేవునికి వీపులు చూపిస్తూ ఉన్నారు. నేటి దినంలో ఉన్నా కూడా మనం కూడా అంతే. దేవుని మందిరంలో ఉంటాం, దేవునిలో వాడబడతాం, ప్రార్థన చేస్తాం, దేవుని మందిరానికి వస్తాం ప్రతిరోజు. కానీ మనలో ఏదో ఒక సూర్యుడు ఉంటూ ఉన్నాడు. ఒక దినాన్న ఏమన్నా నీకు ఏమన్నా బాగోపోతే హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు అక్కడ చక్కటి రీతిలో నువ్వు ఏం చేస్తావు? బాగుపడతావు, స్వస్థత పొందుతావు. దేవుడు స్వస్థత దయచేస్తాడు. దేవుడే ఎవరినొకరిని పంపిస్తాడు. పంపించి నీకు సాయం చేస్తే, అరే నిజంగా దేవుడిలాగా వచ్చాడురా, ఆడి వల్ల నాకు వెలుగు కలిగిందిరా, ఆడి వల్ల నేను బ్రతికాను రని ఆడిని చెప్పుకుంటావు. కానీ నీవు దేవుణ్ణి గణపరచవు. నేటి దినాల్లో ప్రతి ఒక్కరు మానవుడు కూడా అలాగే ఉన్నాడు. దేవుని దూరం పెట్టేసి దేవునికి అహిష్టమైనటువంటి కార్యాలు, దేవునికి ఇబ్బంది కలిగించేటువంటి కార్యాలు ఇలా చేస్తూ ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, ఎన్నాళ్ళు ఇంకా సంవత్సరం వెంబడి సంవత్సరం, రోజు వెంబడి రోజు అలా పోతూ ఉన్నాయి. ఒక్క దినము నిజంగా మనం బ్రతికి ఉన్నామంటే అది దేవుని కృప. ఎంతోమంది లేరు. 2025 సంవత్సరంలో ఎంతోమంది అనుకుంటూ ఉంటారు 2026లో ఇది చేయాలనేసి ఎప్పుడో వీళ్ళు ప్లానింగ్ చేసేసుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళు లేరు. ఈ 2026 సంవత్సరంలో నీవు నేను కూడా బ్రతికున్నామంటే అది ఎవరి కృప? దేవుని కృపే. దేవుని కృప లేకపోతే మనం ఎందుకు పనిచేయం. కనుక నీ జీవితంలో, నా జీవితంలో అలాంటి సూర్యుడు ఎవరైనా ఉన్నారేమో మీరు గమనించాలి. ప్రియ దేవుని సంగమా, ఏదైనా సరే మన కార్యక్రమం జరుగుతున్నప్పుడు క్రైస్తవులమైనటువంటి మనం క్రైస్తవులుగా చెప్పుకోవడం కాదు, కానీ నిజ క్రైస్తవులుగా మనం నిరూపించాలి. మన బట్టి ఇతరులు మారాలి. కనుక ప్రతి మానవుడు కూడా గ్రహించింది ఏంటంటే, మనం ఎవరిని పూజిస్తున్నాం, ఎవరిని ఆరాధిస్తున్నాం, ఎవరిలో బలపడుతున్నాం, చక్కటి రీతిలో మనం జీవించాలి. ప్రియ దేవుని సంగమం. కనుక దేవుడు యెహెజ్కేలు గారితో అంటూ ఉన్నాడు, యెహెజ్కేలు చూసావా వీళ్ళ గురించి అసలు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారు? వీళ్ళు 70 సంవత్సరాలు చెరలో ఉన్నారు. ఎవరు? ఇజ్రాయేలు ప్రజలు. ఇజ్రాయేలు పాపం వల్ల దేవుడు ఇజ్రాయేలు ప్రజల్ని చెరకప్ప చెప్పాడు. ఆ చెరలో వీరందరూ రోదన చేస్తూ ఉన్నారు, వేదన పడుతూ ఉన్నారు. ఆ సమయంలో కొంతమంది పెద్దలు వచ్చి యెహెజ్కేలు గారికి చెప్తూ ఉన్నారు, యెహెజ్కేలు గారు మమ్మల్ని రక్షించండి, మీ ద్వారా మమ్మల్ని మళ్ళీ ఇశ్రాయేలు దేశానికి నడిపించండి అనేసి అంటూ సమయంలో దేవుడు యెహెజ్కేలు గారు తన ఆత్మ చేత కొనుపోబడి ఆయనకి మొత్తం చూపిస్తూ ఉన్నాడు.
నా నివాస స్థలమైనటువంటి నా మందిరంలో వీళ్ళు ఎటువంటి హేయ కృత్యాలు చేస్తున్నారో చూసావా నాయన అనేసి యెహెజ్కేలు గారికి చెప్పి అంటూ ఉన్నాడు. చివరి చదవండి, అంటూ ఉన్నాడు ఈ లాస్ట్ వచ్చిన 18, కాబట్టి కటాక్షము లేకయు కనికరము చూపకయు నేను నా క్రోధము క్రోధము నగుపరిచి వారు నా చెవులలో ఎంత బిగ్గరగా మొరపెట్టినను నేను ఆలకింపను కనుక ఈ మందిరంలో నేను నివాసం చేయను అనేసి స్పష్టంగా చెప్పి దేవుని యొక్క మహిమ అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు దేవుడు. ప్రియ దేవుని సంగమా, నిజంగా నీవు కానీ నేను కానీ పైకి భక్తి లోపల ఏదైనా ఉంటే అనవసరం. దేవుని యొక్క మందిరంలో విగ్రహం ఉంటే అనవసరం. అంతనే కాదండి, క్రైస్తవులం అని చెప్పుకుంటున్నాం కానీ ఇలాంటి విషయాలు చాలా ఉంటాయి మనుషులో. అయితే ప్రియ దేవుని సంగమా, నేటి దినాన్న మరి కొత్త నిబంధన ప్రకారం దేవుని మందిరము, దేవుని యొక్క నివాస స్థలము, దేవుడు నివసించే స్థలము నేను మీకు చూపిస్తూ ఉంటాను. ఎవరైనా ఒక వ్యక్తి ఎదురుకు వచ్చినట్లయితే నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఎవరు భయపడదు, ఎవరన్నా ఆ బ్రదర్ ఎవరన్నా? ఓకే, మా ఫ్రెండ్ వచ్చాడు, మా బ్రదర్ కూడా. నేటి దినాన్న అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉన్నాడు, దేవుని యొక్క మందిరం ఏంటి చెప్పాలి. ఓకే, వాకింగ్ చేద్దాం. 1 కొరింథీ 6, 19, 20. మీ దేహము దేవుని వలన మీలో ఉన్న పరిశుద్ధాత్మకు సరిపోతుందండి. ఎవరిదండి దేవుని ఆలయం? నీ దేహమే. దేహం అంటే ఏది? నీ దేహమే. మొత్తం బయట ఉన్నదంతా దేహం, మనిషి దేహం. నీ దేహమే దేవుని యొక్క ఆలయం. ఇంకో రిఫరెన్స్ చూద్దాం. 1 కొరింథీ 3, 16, 17. మీరు దేవుని ఆలయం ఉన్నారని దేవుని యొక్క ఆత్మ మీలో నివసించుతుంది. ఓకే అండి, దేవుని యొక్క ఆలయం అంటే దేవుడు నివసించే స్థలం. నేటి దినంలో మీరు అందరూ గమనించాలి, దేవుడు నివసించే స్థలం ఇది, దేవుని యొక్క ఆలయం ఇది. ఆలయం ఎన్ని భాగాలు? ఆలయం యెరూషలేము ఆలయం ఎన్ని భాగాలు? 3 భాగాలు. మానవుడి యొక్క ఆలయం ఎన్ని భాగాలు? 3 భాగాలు. శరీరము అంటే ఆవరణము. శరీరం అంటే ఆవరణము. పరిశుద్ధ స్థలము అంటే లోపల ఉన్నటువంటి ప్రాణము. అందరూ గమనించండి అమ్మా, లోపల ఉన్నటువంటి ప్రాణము. అతి పరిశుద్ధ స్థలము, ఇంకా లోపల ఉన్నటువంటి ఆత్మ. ఈ 3 ఈ శరీరము. అర్థమైంది కదండి? దేహమే. ఈయన దేహము, నా దేహము, లేదా మీ దేహం దేవుని యొక్క ఆలయము. దేవుని యొక్క ఆలయంలో దేవుడు నివసించాలంటే ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. కానీ ఎలా ఉంటున్నాం? బయటికి ఎలా ఉన్నామే? చక్కగా ఇంక బ్రదర్ మీరు నేను చెప్పుకుంటాను. చక్కగా ఇన్షర్ట్ చేసుకున్నాను, చక్కగా ఉన్నాను, బయటికి బాగున్నాను, బాప్తిసం తీసుకున్నాను. ఆవరణలో ఏమేమి ఉంటాయి? బలిపీఠము, గంగాళము. ఈ 2 వస్తువులు ఆవరణలో ఉంటాయి. అయితే ఈ దేనికి సాదృశ్యం అంటే బలిపీఠము సమర్పణ, తర్వాత గంగాళము దేనికి? మన యొక్క పాపక్రియలన్నీ చూసుకుని దాన్ని కడుక్కోవడం. అంటే ఆనాటి దినాల్లో బలి అర్పించాలి, తర్వాత వాళ్ళ చేతులు కాళ్ళు కడుక్కుని ప్రత్యక్ష గుడారంలోకి వాళ్ళకి లోపలికి పరిశుద్ధ స్థలంలోకి ఆహ్వానం ఉంటుంది. నేటి దినాన్న గంగాళము దేనికంటే పరిశుద్ధాత్మకు అంటే బాప్తిస్తానికి సాదృశ్యంగా ఉంది. ప్రియ దేవుని సంగమా, నేను బాప్తిసం తీసుకున్నాను, సమర్పణ కలిగి ఉన్నాను, దేవునిలో వాడబడుతున్నాను. పైకి ఎలా ఉన్నాను? పైకి అందరూ బాగున్నాను కదా, చక్కగా ఉన్నాను. కానీ ఇంకా లోపలికి చూపిస్తూ ఉన్నాడు ఎవరు? దేవుడు. ఎవరిని? నేటి దినంలో ఉన్నటువంటి సేవకుల్ని. ఆనాడు ఎవరు? యెహెజ్కేలు ప్రవర్త గారు. నేటి దినంలో ఎవరు మనకి సేవకుడు? మన సేవకులకి దేవుడు కనపరుస్తాడు. నువ్వు అనుకుంటావు, ఏమనుకుంటావు అంటే ఈ బ్రదర్ చాలా మంచోడండి, ఆ బ్రదర్ చాలా మంచోడండి. కానీ కాదు. దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపింపబడి ఆయనకి సమస్తం కూడా తెలుస్తూ ఉంటుంది.
తెలుస్తూ ఉంటుంది సమస్తం కూడా. సేవకులు పైకి బాగానే మాట్లాడతారు, కానీ నీలో లోపల ఏముందో, ఏ విగ్రహం నీలో ఉందో ఆయనకి తెలుసు, దేవుడికి తెలుసు. పాట, చక్కటి పాట ఉంది కదా, ఏంటంటే కూర్చున్నా, నిలిచినా, వెళ్ళినా, పడుకున్నా ప్రతిదీ దేవుడికి తెలుసు. అవునా కదా? దేవునికి తెలుసు. కనుక దేవుడు లోపలికి తీసుకెళ్ళి లోపల ఉన్నటువంటి విగ్రహం ఏదైతే ఉందో అది చూపిస్తున్నాడు. ఏంటి విగ్రహం అంటే, ఒక శిల్పాన్ని చెక్కి ఒక శిల్పంగా ఉన్నది ఒకటే విగ్రహం కాదు. నువ్వు దేని రూపమునైనా సరే, అంటే దేవునికి అయిష్టమైనది, అంటే దేవుని తప్పించి ఏదైనా సరే నువ్వు ఇష్టపడుతున్నావు అంటే అది ఒక విగ్రహమే. నువ్వు నీ పిల్లల్ని ఇష్టపడుతున్నావా? అది విగ్రహమే. నువ్వు నీ భర్తని ఇష్టపడుతున్నావా? విగ్రహం. నువ్వు నీ భార్యని ఇష్టపడుతున్నావా? అది ఒక విగ్రహమే. లేదా నీ ఆస్తిని ఇష్టపడుతున్నావా? అది విగ్రహమే. ప్రియ దేవుని సంగమా, నీ జాబ్ని నువ్వు ఇష్టపడుతున్నావా? అది కూడా విగ్రహమే. ఇవన్నీ కూడా విగ్రహం. ప్రియ దేవుని సంగమా, నీలో ఏ విగ్రహం ఉంది? నీలో పైకి బాగానే ఉన్నావు, చక్కగా ఉంటున్నావు, కానీ లోపల ఉన్నటువంటి విషయం దేవుడికి ప్రతిదీ తెలుసు. కనుక కొన్ని సమయంలో అనిపిస్తూ ఉంటుంది, అసలు దేవుడు అన్నవాడు ఉన్నాడా? అసలు దేవుడు అన్నవాడు ఉంటే ఇలాంటి కార్యాలు ఎందుకు జరుగుతాయి? చాలామంది చచ్చిపోతున్నారు కదా, హఠాత్ మరణం పొందుతున్నారు కదా, చిన్న పిల్లల్ని రేప్ చేసేస్తూ ఉన్నారు కదా, ఎందుకు ఇలా చేస్తున్నారు అనేసి అనుకుంటారు. ప్రియ దేవుని సంగమా, ఎవరి జీతం వాళ్ళ దగ్గర ఉంది, దేవుని దగ్గర ఉంది. ఎవరి జీతం వాళ్ళకి సమయంలో, తగిన సమయంలో, తగిన తీర్పులో ఉంటారు. ప్రియ దేవుని సంగమా, సమయం లేదు, సమయం చాలా బహు తక్కువగా ఉంది. ఎందుకంటే మీరైతే ఇక్కడ చాలా క్షేమంగా ఉన్నాం, కానీ బయట దేశంలో ఉన్న వాళ్ళకి తెలుసు ప్రతిరోజు కూడా ఒక్కొక్క యుద్ధంలాగా జరుగుతూ ఉంటుంది. ప్రియ దేవుని సంగమా, కనుక మనకి లోపల ఉన్నటువంటి ఆ విగ్రహాన్ని తీసివేయాలి. నువ్వు ఖచ్చితంగా తీసుకెయ్యాలి. యేసు ప్రభు వారు ఆయనకి తెలుసు కదా, ఎవరో యోధా వారు ఆయన దగ్గర పక్కన ఉంటే, యోధా ఇల్లు నువ్వు నీ పని చేయి అన్నప్పుడు అప్పుడు కూడా ఆయన గమనించుకోలేదు. యోధా గారు గమనించాడండి. అయ్యో, దేవుడు నా గురించి తెలుసుకున్నాడు, ఆయన నేనే అప్పగించినాను కనుక నాతో మాట్లాడాడు అనేసి ఆయన గుర్తెరగలేదు. ఆయన యోధా గారి హృదయంలో ఏముందో అది గమనించి ముందుగానే చెప్పాడు ఆయన మారతాడేమని. కానీ ఇస్కరియోతు యోధా మారలేదు. ఆయనే పశ్చాత్తాప లోపల్లో కుంగిపోయాడు, కానీ మారలేదు, దేవుని దగ్గరికి రాలేదు. అలా చాలామంది ఉన్నారేమో నేటి దినాల్లో. మనం పరిశీలించుకుందాం, దేవుని వాక్యానికి లోబడదాం. నీలో ఉన్నటువంటి విగ్రహం కానీ, నీలో ఉన్నటువంటి ఆ సూర్యుడు ఏదైతే ఉందో, ఆ వెలుగు ఏదైతే ఉందో తీసేయాలి ఈ రోజున. ప్రియ దేవుని సంగమా, మన నూతన సంవత్సరంలోనూ నూతనంగా రూపాంతరం చెందాలి. ఒక గంగళి పురుగు ఎలా అయితే చీతాకోకగా రూపాంతరం చెందుతుందో, మన జీవితంలో అలాంటి రూపాంతరం ఉండాలి. అరే వెళ్ళాంలేరా, అందరితోటే హల్లెలూయా చెప్పేదాం, నలుగురితో నా దేవా అనేదాం అనేసి ఉన్న రోజుల్లో ఉన్నారు దేవుని బిడ్డలారా. ప్రియ దేవుని సంగమా, ప్రతి వారము వస్తున్నాం, ప్రతి వారం వెళ్తున్నాం, కానీ మనలో ఉన్నటువంటి విగ్రహాన్ని తీసుకోలేకపోతున్నాం. దేవుడి రోజు ఆ విగ్రహం గురించి నన్ను పంపించాడేమో. మనం పరిశీలించుకుందాం. దినాల్లో లేవు. ఏమంటుందంటే వాక్యం, దినములు చెడ్డవి గనుక సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకుని అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె. సంఘంలో ఉన్నటువంటి వారు కాకుండా వెలుపట ఉన్నవారు ఎలా ఉండాలి? జ్ఞానం కలిగి ఉండాలి. నువ్వేం చేస్తున్నావు? ఇతరులతో బయట ఉన్నటువంటి వ్యక్తులతో నువ్వు స్నేహం చేస్తున్నావు, కానీ ఏ రీతిలో నువ్వు స్నేహం చేస్తున్నావు? ఏదైనా సంపాదించుకోవాలని, ఏదైనా నీకు కావాలని, నీ సొంత లాభాల కోసం వేరే విధంగా నువ్వు చేస్తున్నావేమో. ప్రియ దేవుని సంగమా, నీకు ఏది కావాలనే సరే దేవుడు నీకు దయచేస్తాడు. ప్రతి విషయంలోనూ దేవుడు నీకు తోడుగానే ఉంటాడు. అయితే మీకు బయట దేశాల గురించి అంటున్నాను కదా, కువైట్ ప్రాంతంలో ఉన్నట్లయితే ఒక్కొక్క రోజు ఒక్కొక్క న్యూస్ వింటూ ఉంటాం. ఇక్కడైతే చక్కగా ఉంటాం. ఒక దేశంలో ఒకరికి ఫైట్ యుద్ధాలు. నేటి దినాన్ని కూడా యుద్ధాలు జరుగుతున్నాయి. మీకు తెలుసా? చక్కగా క్షేమంగా కూర్చున్నామే, కానీ మీరు న్యూస్ చూసినట్లయితే నేటి దినాన్ని కూడా యుద్ధాలు జరుగుతున్నాయి. అమెరికా ఇరాన్ మరి యుద్ధంలో ఉంది. ఆ ఇరాన్ ప్రాంతం మొత్తం అదంతా కూడా క్లోజ్ అయిపోయింది, ఎయిర్పోర్ట్. అక్కడ ఉన్నటువంటి మన దేశం వాళ్ళు చాలా 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 బాధపడుతూ ఉన్నారు. అదే పరిస్థితి మనకు వస్తే అసలు చెప్పండి, ఎవరన్నా మిగులుతారా? వాళ్ళకు ఉన్నటువంటి మిజైల్ ఒక్కటి ఇక్కడ వేశారనుకోండి, అది చక్కగా 500 కిలోమీటర్ వెళ్ళిపోతుంటండి. మన ప్రాంతం ఎక్కడ ఎంత 100, ఒక 60, 80 అలా ఉంటూ ఉన్నారు.
500 అంటే ఎక్కడ దాకా ఉంది? దగ్గర దగ్గర హైదరాబాద్ దగ్గరలోకి వెళ్ళిపోద్ది. ఒక మిజైల్ వేస్తే ఇదంతా కూడా ఏమైపోద్దంటే భస్మం అయిపోద్ది. ఏ దినాల్లో ఉన్నామో మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు చక్కగా ప్రవచించాడు, దేవుడు చక్కగా రాయించాడు, తన పరిశుద్ధాత్మ ద్వారా చక్కగా రాయించాడు. నేను వచ్చే సమయంలో, రాకడ సమయంలో యుద్ధాలు జరుగుతాయి, అనేక మంది లెగిస్తూ ఉంటారు, దేవునికి వ్యతిరేకంగా అనేక మంది ఉంటూ ఉంటారు. కనుక మీరు జాగ్రత్త పడండి, సమయం కూడా లేదు. అయితే దేవుడు దినాల్లో చాలా చక్కగా చేశాడు. మనుషుల వల్ల ఆ దినాలు ఏమైపోయి చెడ్డవైపోయి. అందుకనే దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనివ్వకూడదు. మనకున్న సమయంలో మనం ఏం చేస్తున్నాం? ప్రతిదీ మనం గమనించుకోవాలి. ఆ సమయాన్ని మనం ఎలా వృధా చేసుకుంటున్నాం? చాలామంది మానవులకి సమయం ఉండలేదు. దేవుని మందిరానికి రమ్మంటే ఎన్నింటికి వస్తారు? ఆరాధన అయిపోయాక వస్తారు. ఆరాధన అయిపోయాక అది ఎక్కడికన్నా వెళ్ళాలంటే చాలా 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 తొందరగా ప్రిపరేషన్ అయిపోతూ ఉంటారు. ప్రియ దేవుని సంగమా, అయితే ఇంకో విషయం ఏంటంటే మానవుడికి ఎలా అంటే సమయం ఎలా అంటే ప్రతిదీ కూడా ఆన్లైన్ ప్రతిదీ ఆన్లైనే. సమయం సరిపోవట్లేదు. అరే బాబు ఎప్పుడు వస్తుందిరా బాబు, మనం ఇది ఆర్డర్ చేసాం ఎప్పుడు వస్తుంది అనేసి వీళ్ళే ఫోన్ చేసేస్తూ ఉంటారు. అదే దృష్టి దేవునిపై పెట్టినట్లయితే ఈ పరలోకంలో గొప్ప ఏంటండి స్థలం దేవుడు ఏర్పాటు చేస్తాడు. ప్రియ దేవుని సంగమా, మనం ఏ జీవితంలో ఎలా జీవిస్తున్నామో మనం పరిశీలించుకుందాం. నీలోటి ఉన్నటువంటి ఆ విగ్రహాలను ఈరోజే తీసేద్దామంటారా? తీసివేద్దాం. ఎందుకంటే మనకి ఏదైతే ఎక్కువగా ఇష్టపడుతుందో అది దేవుడు తీసేస్తాడు. దేవునికంటే ఏది ఎక్కువైనా సరే, మీ పిల్లలు కానీ లేకపోతే భార్య కానీ ఏది ఎక్కువైనా సరే దేవుడు తీసేస్తాడు. మీకు ఒక రిఫరెన్స్ చూపిస్తాను. యేసకేలు గ్రంథము 24వ అధ్యాయము. యేసకేలు గ్రంథము 24వ అధ్యాయము 15-16. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, నీ కన్నులకు ఇంపైన దానిని నీ యొద్ద నుండి ఒక్క దెబ్బతో తీసివేయబోచున్నాను. నీవు అంగలార్చవద్దు, ఏడవవద్దు, కన్నీరు కార్చవద్దు. ఎవరిని ఒక్క దెబ్బతో తీస్తారనుకుంటున్నారు? తన భార్యని. ఎవరిని? తన భార్యని. ఆయన దేవుని కంటే ఇంపైన దానిగా యేసకేలు భార్య చక్కటి అందంగా ఉన్నది, చక్కటి రీతిలో ఉన్నది, ఆవిని ఇష్టపడేవాడు. కనుక దేవుడు ఏం చేశాడు? తీసేశాడు ఒక్క దెబ్బతో. అంటే సెకండ్. ఈరోజు నీవు నేను కూడా మనం వెళ్ళిపోవాలంటే, చనిపోవాలంటే ఒక్క దెబ్బతో దేవుడు తీసేయలేడా? తీసేస్తాడు. నిన్ను నన్ను సజీవంగా ఉంచాడంటే దానికి కారణం ఏంటంటే నీ వల్ల నా వల్ల ఆయన యొక్క పరిచర్య భాగంలో ఆయనకి ఏం చేయాలంటే సువార్తను ఇతరులకు ప్రకటించేవారుగా దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియ దేవుని సంగమం, ఒక మనిషి బ్రతికి ఉన్నాడంటే కారణం దేవుని యొక్క కృపే. ఆ కృపను మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఈ చెడ్డ దినాల్లో ఉన్నటువంటి మనం నిర్లక్ష్యం చేయకుండా దేవునికి విధేయతగా జీవించినట్లయితే నా జీవితంలో గొప్ప కార్యాలు ఆయన చేస్తూ ఉన్నాడు. నీకంటే ఎక్కువగా ఎవరిని కూడా ప్రేమించొద్దు. అంటే నీకు ఎంత ప్రేమించుకుంటున్నావో దేవుని ప్రేమించాలి. ఫస్ట్ మనం ఎంతెంతో ప్రేమించుకుంటాం, అవునా? మనకంటే ఎక్కువగా మన పిల్లల్ని ప్రేమించుకుంటాం. కానీ ఇవి కూడా ఒక విధంగా ఏంటండి విగ్రహమే. కనుక మనం పరిశీలించుకుని దేవునిలోకి ముందుకు పోవాలంటే మనం ఏం చేయాలి? దేవుని యొక్క మందిరంలో పరిచర్య చేయాలి. దేవుని యొక్క మందిరంలో పరిచర్య చేయాలి. ఎప్పుడైతే దేవుని యొక్క మందిరంలో నీవు ఉంటావో నీకు వేరొక ఆలోచనలు ఉండవు, నీలో విగ్రహాలు ఉండవు, నీలో వేరే వాళ్ళకి ఏంటండి సూర్య నమస్కారాలు అనేటువంటి ఆ యొక్క ఆచరణ అనేది ఉండదు. అంటే వెలుగు అన్నటువంటి ఆచరణ మీకు ఉండదు. ప్రతి దాంట్లో కూడా దేవునిలోనే నువ్వు ఆనందిస్తావు. ఎలా అయితే అపోస్తలుడైన పౌలు ఏమనంటే బాహ్యంగా ఏం చేస్తాడంటే కృంగిపోతున్నాడు, బాహ్యంగా చాలా ఇబ్బందులు పడ్డాడు. కానీ అంతరంగ పురుషుడు ఏం చేస్తున్నాడంట? దినదినము వృద్ధి పొందుతూ ఉంటాడని ఆయన యొక్క భావన, లోపల ఉన్నటువంటి ఆత్మ దేవుని చేత ప్రేరేపింపబడి అనేక దేశాలు తిరిగినటువంటి అపోస్తలుడైన పౌలు చక్కటి రీతిలో అలా చెప్తూ ఉన్నాడు. ఆయన దినదినము చాలా ఇబ్బందులు పడ్డాడు. బాహ్యంగా అంటే శరీరం నలగొట్టబడింది, ఎంతోమంది ఆయన్ని హింసించారు, చిత్రహింసలు పెట్టారు. అయినా కానీ దేవుని యొక్క సువార్తను ఆపలేకపోయారు.
ఒకానొక దినంలో మాసిదోనియా ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు అక్కడ చక్కటి రీతిలో మెసేజ్ చెప్తుంటే, వాక్యం బోధిస్తుంటే అనేక మంది ఆయనకి ఆకర్షించి ఒక కుటుంబం అంతా మారింది. ఆ మారడం చూసినటువంటి ఎవరండి అక్కడ ఉన్నటువంటి శతాధిపతులు కానీ ఆయనకి వ్యతిరేకంగా నిలవబడి ఆయన్ని చెరసాల్లో వేశారు. చెరసాల్లో వేసేసిన వెంటనే పౌలు, ఆయనతో పాటు ఉన్నటువంటి స్నేహితుడు శీల, వీళ్ళిద్దరిని కూడా చెరసాల్లో వేసిన వెంటనే గొప్ప ప్రార్థన చేసుకున్నారు. ఇద్దరు కూడా, ప్రభువా మేము నీ సేవలో ఉన్నాం, నీవే మమ్మల్ని రక్షించి దేవుడవు, మేము నమ్ముచున్నాం అనేసి గొప్ప ప్రార్థన చేస్తే చెరసాలు ఏమని బద్దలైపోయి ఏకంగా బద్దలైపోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి అధికారులు, జైలు అధికారులు ఆశ్చర్యపడిపోయి, బాబోయ్ పారిపోయారేమో, మేము ఏమైపోవాలి ఇలాగనేసినప్పుడు ఆయన మళ్ళీ వచ్చి మేము పారిపోలేదు నాయన అనేసాను. ఆ చెరసాలలో ఆ బద్దలైపోయినప్పుడు ఆ సంఖ్యలు ఉంటాయి కానీ అవి తగిలేసి వారు గాయాలు పడిపోయినప్పుడు మరలా వాళ్ళ గాయాలు కూడా వీళ్ళు స్వస్థపరిచారు. ప్రియ దేవుని సంగమా, దేవునిలో ఉంటే నీ జీవితంలో నా జీవితంలో కూడా చేసినటువంటి ప్రార్థన ఎప్పటికైనా సరే నెరవేరుతుంది. ప్రియ దేవుని సంగమా, నెరవేరలేదు అనుకుని నువ్వు ఈ లోక సంబంధమైనటువంటి రీతిగా ఉంటే నువ్వే వదిలేస్తాడు, దేవుడు విడిచిపెట్టేస్తాడు. ఎలా అయితే దేవుని యొక్క మందిరంలో ఎలా విడిచిపెట్టి తన మహిమ వెళ్ళిపోయాడో, నేటి దినాల్లో ఉన్నటువంటి దేవుని ఆలయముగా దేవుని మందిరంగా ఉన్న మనని దేవుడు విడిచిపెట్టాడంటే ఏమవుద్దమ్మా? విడిచిపెట్టితే దేవుడు చనిపోతామంటే ఎలా చనిపోతామంటే, మానవుడికి చనిపోవడం అనేది ప్రతీదీ ఉంది, కానీ తగిన సమయంలో మానవుడు చనిపోతూ ఉంటాడు. కానీ దేవుని యొక్క కృప నీలో లేకపోతే, దేవుని యొక్క మహిమ నీలో లేకపోతే సాతాను వచ్చి కూర్చుంటాడు. అప్పుడు వాడు ఎలాగోలోని మనం తీసుకెళ్ళిపోతూ ఉంటాడు ఏదో విధంగా. కనుక నేటి దినాల్లో ఉన్నటువంటి ప్రియ దేవుని సంగమా, ప్రతీది కూడా జ్ఞాపకం ఉంచవలసింది ఏంటంటే, నీవు దేవుని మందిరమే ఉన్నావు, దేవుని ఆలయమే ఉన్నావు. నీలో నువ్వు ఎలా ఉంటున్నావో, నీలో ఏదైనా విగ్రహం ఉందా, నీలో ఇంకేమైనా సరే పాపం ఉందా, ప్రతిదీ కూడా దేవుడు క్షమించగల సమర్థుడు. నా యేసయ్య అందరికీ ప్రభువు. ఇదే మాట మీరు అందరికీ ప్రకటించాలి. మీరే పనిలో చేసినా, ఎక్కడికి వెళ్ళినా ఏదో విధంగా, అమ్మా దేవుడు మంచోడమ్మా, నన్ను రక్షించాడమ్మా అనేసి ఒక్కొక్కరు ఒక్కొక్క పరిచర్య చేయాలి. దేవుడు అపోస్తలుడైన పౌలు ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు రోమపత్రికలో. ఏమనంటే, అనేక మందికి అనేకమైనటువంటి కృపావరములు ఇచ్చాడు. ఒకరికి పరిచర్య చేసే విధంగా, ఒకరికి మాట్లాడే విధంగా, దేవుని యొక్క మాటలు, ఇలా అనేక పరిచర్యల్లో మనం ఉండాలి. దేవుని మందిరం అనేసరికి గడగడగడ ఉనికిపోవాలి. ఏంటి మన ప్రవర్తన ఎలా ఉండాలంటే, దేవుని మందిరంలో ఎలా ఉండాలమ్మా? చక్కగా ఉండాలి ప్రవర్తన. ఎందుకంటే దేవుడు చూస్తూ ఉంటాడు, దేవుడు నివాసం చేస్తూ ఉంటాడు. ఎందుకంటే సంఘంగా మనం కూడినప్పుడు ఎక్కడ 2-3 కూడి నా నామాన్ని ప్రార్థిస్తారో వారి మధ్య ఉంటాడు. అలా సంఘంగా మన సంఘం చక్కగా ఉండాలంటే సంఘం అందరితో పాటు కలిసి చక్కగా పరిచర్యలో పాల్గొంటే నీలో ఉన్నటువంటి విగ్రహాలు ఏమీ కూడా ఉండవు, వెళ్ళిపోతాయి. కొన్ని సమయంలో ఆపదలు వచ్చినప్పుడు వాళ్ళే సాయం చేస్తారు, వీళ్ళే సాయం చేస్తారు కదా అనుకోవద్దు. దేవుడే ప్రతి విషయంలో దేవుడు సాయం చేస్తాడు. ఆయన సమర్థుడు. యేసయ్య గొప్ప పరిచర్యలో అనేక మంది స్వస్థతలు పొందుతూ వచ్చారు. తర్వాత ఆ శిష్యులు కూడా చక్కటి రీతిలో ఆయన పరిచర్యను కొనసాగించారు, అపోస్తలుగా మారారు. అపోస్తలు తర్వాత అనేక మంది మిషనరీలు వచ్చినాయి. కానీ కొన్ని మిషనరీస్ నేను పౌలు వాడని, నేను అపోల్లో వాడని అనేక మంది అనుకునే వాళ్ళు ఉన్నారు. కనుక అలాంటి విగ్రహాలు మనలో ఉన్నాయేమో, లేదా నేను అటు ఉంటాను, లేదా ఇక్కడ ఉంటాను అనేసి ఎప్పుడు కూడా అనుకోవద్దు. దేవునిలో ఎదగాలి, దేవుని మందిరంలో ఉండాలి. నీ మందిరమే దేవుని యొక్క ఆలయముగా పిలువబడుతున్న నువ్వు నేను కూడా ఇటువంటి విగ్రహాలు కూడా పెట్టుకోకూడదు. కనుక నూతన సంవత్సరంలో ఒక నిబంధన కలిగి, ఒక ప్రత్యేకత కలిగి దేవునిలోనే ఉండాలి. నాలో ఉన్నటువంటి ఏమి విగ్రహం కూడా ఈ రోజు నుంచి తొలగిపోవాలి అని మనం అందరం ప్రార్థన చేసుకుందాం, దేవునిలో కొనసాగుదాం. దేవుడు ఈ మాటలు దీవించి తన వేడుకల్లో ఆశీర్వదించిన గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభువా. నీ మందిరంలో ఇచ్చినటువంటి ఆజ్ఞతని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. చెప్పిన వాక్యాన్ని బట్టి ప్రభువా, నన్ను బిడ్డలు విని ఉన్నారు తండ్రి. వినిన వాక్యాన్ని విడిచిపెట్టకుండా నాయన యేసయ్య మంచి స్థలంలో పడినటువంటి విత్తనం వలె చక్కటి రీతిలో నాయన యేసయ్య మనసులో నాయన మంచి ఎదుగుదల రావడానికి సహాయం దయచేయండి ప్రభువా.
నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించన్న రీతిగా ప్రభా ఒకరినొకరు తండ్రి చక్కటి రీతిలో ప్రభా నీ మందిరంలో ఒక్కొక్క రీతిగా వాడబడడానికి సహాయం దయచేయండి ప్రభా. నన్ను ఇదిగో నేను ప్రభా కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డలలోనూ తండ్రి నాలోను నన్ను ఎటువంటి విగ్రహం ఉన్నా సరే ప్రభా ఈ క్షణాన్ని యేసు నామములో తీసేయండి ప్రభా. స్తోత్రాలు. కృపగల దేవుడవు, మహోన్నతుడవు, నాయన యేసయ్య కృపాసత్య సంపూర్ణవు, నీకే వందనాలు. ఎంతోమంది ఈ దినం చూడలేక ఉన్నారు తండ్రి, మాకు దయచేసినందుకు నీకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలయ్యా. అయ్యా ఇదిగో నేను వచ్చిన ప్రతి ఒక్క బిడ్డల్ని జ్ఞాపకం చేసుకొని, అలాగే ప్రభు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నన్ను విన్సెంట్ బ్రదర్ని అలాగే మలాఖీ గారిని నన్ను యేసయ్య నీ ముందర పెడుతున్నాను తండ్రి. స్తోత్రాలు. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. అలాగే సంఘాన్ని దీవించండి, సంఘ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. నీ కృపలో నింపి బలపరిచి ప్రతి ఒక్కరు తండ్రి నీ వాక్యం విని ప్రభు దాన్ని తండ్రి హృదయానుసారంగా ఒప్పుకొని ప్రభు నీ యందు నిరీక్షణ తండ్రి నీ యందు గొప్ప రక్షణ కలిగి జీవితాలను జీవించే భాగ్యాన్ని దయచేయండి. మా ప్రియుడు మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి బ్రతిమాలి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.